బుక్ రీడ్. సార్ వాటర్ వాటర్. వెరీ టూ మచ్ వాటరా. గో గో. రేయ్ వేర్ ఆర్ యూ గోయింగ్? వాటర్కి. వాటర్ తీసాడు కదా, దట్ సైడ్ వెళ్తున్నావు పెట్టి. అటు వెళ్ళాడు, ఇలాగే వెళ్తున్నావు. ఈడొకడు. రారా తొందరరా. రేయ్ వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కాదు, హౌ మచ్ టైమ్ ఇన్సైడ్. హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కమ్అట్, కమ్అట్. వాట్ హ్యాపెనింగ్? వాట్ హ్యాపెనింగ్ దిస్ ప్లేస్? వాట్ హ్యాపెనింగ్? సంథింగ్ ఈజ్ రాంగ్ బాయ్స్. వాట్ అంత నో గేమ్స్. ఐ ఆమ్ ఫుల్ డేరింగ్. Oh my God! Open the door! Mummy, Daddy! ఏంటి లేట్? అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ అరగంట నీ గురించి ఆలోచించారా? చాలా. సర్లే, ఇంతకీ ఎన్నిసార్లు నోట్ చేసావు చెప్పు. నువ్వే ఫస్ట్ చెప్పు. నువ్వే చెప్పు. చెప్పొచ్చు కదా. చెప్పు. మొదటి రోజు 4000 సార్లు. 4000? 5000. రెండో రోజు 6000 సార్లు. బెటర్ లక్ నెక్స్ట్ డే. 7000. 8000. 9000. 10,000. 11,000. చెప్పు, ఇది లవ్వా అట్రాక్షనా? రోజుకి ఇన్ని వేల సార్లు తలుచుకుంటుంటే ఎవడన్నా అట్రాక్షన్ అని? డెఫినెట్ గా లవ్వే. లవ్వే? యా. కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఓకే, కన్ఫర్మ్. మరి లవ్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, తర్వాత ఏంటి? తర్వాత ఏంటి? ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. స్పెషల్ ఏంటి? నెక్స్ట్ సండే మా గర్ల్స్ కి అవుటింగ్ డే కదా, అప్పుడు బయటికి వెళ్తాం కదా, నీకు గిఫ్ట్ తీసుకొస్తాను. సండే గిఫ్ట్? ఎలా అయిపోయి ఏది? ఇదిగో సుధాయ్. రాగ సుధా. పోనీ అదేలే. ఏంటి కూడా ఉంటాయి మాట చెప్పవు. ఈ మధ్యన బొత్తిగా మా ఇంకా అసలు చూస్తలేదని. అయితే నీకు తెలదా, ఈ మధ్యన మనం కాగితం మీద పెన్ ఎడతాంలే. 26 కేజీలు ప్రేమ. అబ్బచ్చా, ఏంట్రా ఇది తెగరాసేసావు? ఏంటి నువ్వు అంటే ఇంద్రధనుస్ని వంచేస్తా. ఒరే పనికి మాలినదవా, అది ఆల్రెడీ ఒంగు ఉంటుందిరా, నువ్వు వంచేదేంటి తొక్క? ఒరే మీరు 14 భాషలు ఎదవలరా, సపోర్ట్ చేయకుండా నవ్వుతారా? మీ మీద బాల్ గడినయ్యూరా. సుధా ఎప్పుడొచ్చా? అర్జెంట్ పని పెట్టుకుని వస్తేంట్రా. ఆగరా, ఇటు ఫిగర్ అంత బాగుంటుందేంట్రా, అందుకే కదా కాలేజీని నెట్టేశారు. ఏం బాగుంటామేమోరా, ప్రపంచంలోనే అందరి లవ్ స్టోరీలు కావాలి దానికి. నా వ్యాపారం తప్ప. ఈడి బాధ ఈడిది, అరే అగాధం బాధపడకరా, ప్రతి ఒక్కొక్క రోజు ఉంటుంది. నువ్వేంట్రా బాబు కర్ణంగారి దొడ్లో అంబూతులాగా. మాట్లాడు మాట్లాడు. హలో హలో, వినిపించట్లా. హలో, నా పేరు భవానీ అండి. నేను స్వప్న. స్వప్న అంటే తెలుస్తుందా? నువ్వు మాట్లాడా. నేను స్వప్న 4th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అండి.
అప్పుడెప్పుడు సునామీ టైంలో మేమిద్దరం విడిపోయామండి. ఇప్పుడు అనుకునే పరిస్థితిలో సడన్ గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. బాగా చెప్పానా? అయితే చాలా కష్టపడితే మీ కాలేజ్లోనే చదువుతుందని తెలిసిందండి. పేపర్ల మీద పేపర్లు తిరిగేస్తే మీ నంబర్ దొరికిందండి. మీరు కొంచెం అడ్రస్ చెప్తే. వెడ్డింగ్ కార్డ్ చాలా కాస్ట్లీ అండి, పంపించేస్తామండి. అమ్మా రా భవానీ, నువ్వేం మాట్లాడుతున్నావు అంతా రికార్డ్ అయింది. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీ చేత ఎవరు ఫోన్ చేయిస్తున్నారు క్లియర్గా కనపడుతుంది. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. నేను దిక్కులు చూడను, మీరు దిక్కులు చూడకుండా ఫోన్ పెట్టేయండి. ఫోన్ పెట్టేయండి. ఇదిగో ఎలాగైనా బయటికి తీసుకురా, కుదరకపోతే ఫోన్లో మాట్లాడించు, ఓకేనా? వెళ్ళు. సుధాయ్ జాగ్రత్త, నీకోసం ఇక్కడ ఒకడు ఉన్నాడని మర్చిపోకు. అసలు నా టెన్షన్ నేనుంటే. మాకు లేదని టెన్షన్ అయినా మేము ధైర్యంగా పంపించట్లేదా? తీసుకో. నువ్వు ఆగరా, నువ్వు వెళ్ళు. సరే. మా ఏరియాలో ఆడలే కదా నెంబర్ 1 ఫ్యామిలీ. మీరు నెంబర్ 1 కదండి, అందుకే నెంబర్ 1 సంబంధం వచ్చిందండి. బాగా చెప్పాడు అతడు. ఎంతకీ నేను చెప్పొచ్చేది స్వప్న. అంకుల్ 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 వైట్ అండ్ వైట్ లో ఉన్నాడు, ఈడే ఉంటాడు. అంకుల్ ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు, గుర్తుపట్టలేదా? నేను సిందర్ భూని, స్వప్న స్కూల్ మేట్ ని. పైన అంకుల్. ఇది ఎలాగా గుర్తుపట్టలేదు గాని ఎవరమ్మాయమ్మా నువ్వు? అయ్యో అంకుల్, స్వామినాయుడు గారు లేరు, వాళ్ళ అమ్మాయిని నేను. ఆంటీ గుడికి వస్తుంటారే, ఆ పక్కనే మా ఇల్లు. ఏది సింధియా కాలనీలోనా? గుడే బావా. అయ్య బాబాయ్, ఈ కాలనీలో మనకు తెలియదు స్వామినాయుడు ఎవడరా? అదెంత పని బావా, ఈ సెల్ ఉంది ఎందుకు? ఏ చెప్పమ్మా, మీ నాన్న నెంబర్ ఎంత? 9392118989. 9392 9392. ఇంతకీ ఏం పని మీద వచ్చావమ్మా? ఏం లేదు అంకుల్, నేనేమో ఎంసెట్ కేసెట్ ఎయిమ్స్ జిప్మార్ ఎఫ్ఎంసీ సిఎంసీ బిహెచ్కి ఎగ్జామ్స్ రాస్తున్నానా. మా నాన్నగారేమో మినిమం 20 గంటలు చదువుకుంటే గానీ ఒప్పుకోరు అంకుల్. అన్నట్టు స్వప్న ఎంసెట్ కి ప్రిపేర్ అవుతుందా లేదా కేసెట్ రాస్తుందా? మా నాన్నగారు మాత్రం ఎయిమ్స్ మీదే ఫుల్ కాన్సన్ట్రేట్ చేయమన్నారు అంకుల్. ఎంసెట్ అయితే లోకల్ కదా అంకుల్. అవును, స్వప్న ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవుతుంది అంకుల్? అయిపోతే తెగవాగేస్తుందిరా. మేడ మీద ఉంది వెళ్ళమ్మా. అలాగే అంకుల్. ఈ అమ్మాయి వరుస వస్తుంటాడండి. అయ్యి బాబాయ్, మనం చదువుకోకుండా చాలా మంచి పని చేసి అనిపిస్తుందండి. ఇదిగో అమ్మాయి ఇలాగా కాంపిటీషన్ మన కామెంట్ నచ్చిందేమో, వీలైపోద్ది పాప. సెల్ ఫోన్ ఏంటి, కొత్త మోడలా? అబ్బాయి నోకియా పాత మోడల్ అంకుల్. అబ్బే నాకు పాత మోడల్ అంటే చాలా ఇష్టం. ఎలాగి మా నాన్నగారు గంటకోసారి ఫోన్ చేస్తారు అంకుల్. రోజుకి 20 గంటలు చదివించే మహానుభావుడితో నేను మాట్లాడొద్దా? ఇలాగమ్మా నువ్వు వెళ్ళు, నిదానంగా వెళ్ళమ్మా. మెట్లు కొత్త ఎత్తుగా ఉంటాయి, పడిపోగలవు. ఏంటి దత్తులు ఇందాక మనం మాట్లాడతాం. వాళ్ళు నెంబర్ 1 ఫ్యామిలీ. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, స్వప్న 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 ఎవరు? ఈ విండో నుంచి చూస్తే బస్ స్టాప్ కనపడుతుందా? లేదే. పోనీ ఆ విండో ఇక్కడ. పోనీ టెర్రస్ నుంచి అయినా కనపడుతుందా? టెర్రస్ ఏంటి, బస్ స్టాప్ ఏంటి? ఎవరు నువ్వు? అయ్యో, ప్రపంచంలో ఇంత దారుణంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంత వరకు నాకు తెలీదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. బాలు ఫ్రెండ్ని. బాలు ఫ్రెండా? బాలు ఎక్కడా? అరే ఇంతకి టెన్షన్ ఇడికా ఆడికా? ఇద్దరికి. రే ఏంట్రా ఇంకా తీసుకురాలేదు? ఏమో, ఫోన్ కూడా చేయలేదు. పోనీ మనమే ట్రై చేద్దాం. అరే ఎందుకురా? పోరా. ఏంటో తొందర? ఇక్కడ మనకెంత టెన్షన్ గా ఉంటే దానికి ఇంకెంత టెన్షన్ గా ఉంటది. అందుకనే రా ఎదవ టెన్షన్ ఏమీ లేకుండా దేనికైనా బీట్ ఎత్తే అది పడిపోయి వాళ్ళ బాబు ఒప్పేసుకుని 2 ఎకరాల పొలం 2 లక్షలు క్యాష్ ఇచ్చి ఏరేదండి చూడరా, అక్కడ పోతాను నేను. అరే కాదాం, ఎదవ ఫిలాసఫీ లాపు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి గ్రీన్ అయ్యి ఆఖరిని ఆరెంజ్ అవుతుందో అల్లేరా అమ్మాయిల బాబులు. అది అన్నమాట సంగతి. రేయ్ బావా, ఆ పిల్ల ఏంట్రా ఇంకా దిగలేదు? ఏంటి మర్చిపోతే అట్రాక్షన్, మర్చిపోకపోతే లవ్వా? లవ్వో
మరీ వయసులో పెళ్ళంటే ఎందుకనే మంచిది. పోనీ అక్కతో కూడా మాట చెప్దాం బా. ఏడిసేవులే, మనకు కావాలనుకున్న 2 సంబంధాలు దొరుకుతాయిరా. ఇప్పుడు మీరు చెప్పేది నెంబర్ 1 సంబంధంలో ఉంది. వాళ్ళకి మనం తూగుతామంటారా? మనం సెట్ చేస్తాం కదండి, మనం ఎంత చెప్తే అంతే కదండి. అలాగే. అంకుల్ ఫోన్. ఏంటమ్మా వచ్చేటప్పుడు ఉత్త చేతులతో వచ్చావు, వెళ్ళేటప్పుడు మోసుకెళ్తున్నావు? అంకుల్ స్వప్న దగ్గర చాలా మెటీరియల్ ఉంది, చదివించేద్దామని తీసుకెళ్తున్నాను. దా స్వప్న సెండ్ ఆఫ్ ఇద్దు కానీ. సెండ్ ఆఫ్ ఇక్కడి నుంచి కూడా ఇవ్వచ్చు కదమ్మా. నువ్వు లోపలికి వెళ్ళు. ఫ్రెండ్స్ తో కూడా బయటికి వెళ్ళకుండా చదివిస్తారంటేనమ్మా నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయాల్సమా? ఎగ్జామ్సా? అదేంటి అంకుల్, ఎగ్జామ్ రాయట్లేదని చెప్పింది, మీరే వద్దన్నారంట కదా. అదేంటండి ఎగ్జామ్స్ అయిపోవడం ఏంటండి? ఏమైనా ప్రాబ్లం అండి? సెపరేట్ అండి? అబ్బే ఎందుకు రాయట్లేదండి, రాస్తుంది. ఏ బావా రాయిస్తున్నాం కదా. ఎందుకు రాయట్లేదు? రాస్తుంది. రాత్రి బాగుంటుందండి. ఓకే అంకుల్, ఆల్ ది బెస్ట్ స్వప్న. ఇదిగో అమ్మాయి ఇలాగా రే, ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఇంటి దగ్గర తెపెట్టరా. అయ్యయ్యో పర్వాలేదు అంకుల్, నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళరా. సరే అంకుల్ పర్లేదు అంకుల్, నేను వెళ్తాను. పర్లేదమ్మా, అదేంటిది, వెళ్ళు వెళ్ళమ్మా. అయ్యో అరే వస్తుందిరా. అరే కూడా ఎవడో వస్తున్నాడు రా, బండి కూడా ఎక్కించుకుంటున్నాడు రా. కాంపిటీషన్ దొరికిపోయింది ఏంది? ఈ జన్మలో మీకు నాకు సంబంధం లేదురా. హలో టమాటాలు కేజీ ఎంత? చెప్పను. పోనీ బెండకాయలు ఎంత? చెప్పను. 2 నిమిషాలు కాపరేట్ చేయరా, 2 నిమిషాలు కాపరేట్ చేయి. ఎవరు వచ్చేస్తున్నారేంట్రా? ఎవడికి తెలుసా? 8 6 6 దీని అమ్మ ఏబీసీ లేని చదవడానికి వచ్చిపోతున్నారా బాబు. ఎందుకు అన్నయ్య అన్నయ్య తను మా అన్నయ్య అంకుల్, నేను తనతో వెళ్ళిపోతాను. థ్యాంక్స్ అంకుల్. చీని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఐ లవ్ యూ అని ఉన్నట్టుకుని అన్నయ్య అంటదా. అలా ఏమనుకుంటుంది ఇదా, కొండ సీపీలో ముగ్గుని దానికి ఎంత మొక్క ఇదినా. అది అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఉన్నాను మర్చిపోకన్నావుగా, తీరిందా అలా. ఏంటి బాలు స్వప్న నీ గురించి ఎంతలా ఆలోచిస్తుందో తెలుసా? నువ్వు తన్ని ఎంతలా కావాలనుకుంటున్నావో అంతకన్నా ఎక్కువగా నిన్ను కావాలనుకుంటుంది. మొత్తానికి తను ఎగ్జామ్స్కి వస్తుంది కదా, నువ్వు అక్కడ హ్యాపీగా కలవచ్చు. అవునరా రే, నువ్వు ఎగ్జామ్స్ రాయాలంటే ప్రిన్సిపల్ మీ నాన్న తీసుకెళ్ళాడు కదరా, ఏం చెప్పి తీసుకెళ్తావు? మొటిమలంటే బాబోయ్ అస్సలు తగ్గట్లేదు, చిరాకు వచ్చేస్తుంది బాబు. నీకోటి తెలుసా, ఎన్ని మొటిమలు ఉంటే అంతమందిని వెనకాల పడుతున్నాడు. సో లెక్క పెట్టి ఎవరికొకరికి ఓకే చెప్పేసాయి, తర్వాత నీ మొటిమలని మాయం. ఓయ్ మా నాన్నగారు 9 గంటలకి వెళ్ళి పడుకోమన్నారు బాబా. పడుకోరే, పడుకోండి. ఈ ముక్క 7 గంటలు చెప్తుంది, ఇది మాత్రం పడుకోదు. పట్ట పగలే చుక్కల్ని చూడాలి, లెక్చరర్ ముందే టెక్స్ట్ బుక్ చింపేంత ధైర్యం కావాలి. ప్రపంచంలో ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండకూడదు. టైంతో పని లేని అసలు గడియారమే లేని లోకం కావాలి. ఆ లోకంలో కేవలం ఆనందం మాత్రమే ఉండి నేను ఫ్రీగా ఎంజాయ్ చేయాలి. ఏంటి పగటి కల్లా? కళ్ళలు ఎప్పుడు పగలే కనాలి, రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవాలి. హలో, పగటి కళ్ళలు కనే వాళ్ళే లైఫ్ లో మొదట పడిపోతారమ్మా. ఆల్రెడీ లైఫ్ లో బోల్డని కష్టాలు, కాంప్రమైజ్లు, మళ్ళీ ఊహల్లో కూడా కాంప్రమైజా? కానీ ఇలాంటి ఊహలా వెరైటీ కదా. ఇదేంటి, నాకు గలగల యాంకర్లా మాట్లాడాలని కోరిక. చాలా కష్టం కానీ నాకు సింపుల్ కదా. ఓయ్ మా నాన్నగారు 12 గంటలకి వెళ్ళి పడుకోమన్నారు బాబా. పడుకోరే, పడుకోండి. నీ అబ్బా కళ్ళు దుబ్బాయారా, చదువుకో. ఏదో కాలేజీ ఎవత్తి బాలేదురా బాబు, ఒక్కదానికి ముఖం ఉండదు, ఉన్నదేమో సరిగ్గా చూపెట్టదు. ఏం మొక్కలో ఏంటోరా బాబు, మా బాబు 40,000 ఫీజు కడతా ఓ రిచ్ పిగన పడగొట్టి 40 లక్షలు చేయమన్నాడు. నా దరిద్రం ఏంటో గానీ 40,000 వడ్డీకి కూడా ఒక్కతే పట్టలేదు. రే నేను వచ్చిందిగా కొత్తగా పొడి చేసుకుని ఒకటి, దాన్ని ట్రై చేయొచ్చుగా. ఏంటదా ఏ ఉందరా, అసలు 100లో ఒకటి కెవ్వు అసలు. అవునరా బాబోయ్, ఈ అమ్మాయిలంతా మంటల్లో లేహ
ఉత్తి పుణ్యానికి కంప్లైంట్ ఇచ్చేస్తారా బాబు? అసలే ప్రిన్సిపల్ అమ్మాయిల వంక చూసే చాలు దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి, దిక్కులు చూడకుండా మీ బాబుని తీసుకురండి అంటాడు. ఏ చూస్తే తప్ప? అవును తప్పే. రాత్రిపూట మేడకి చుక్కల్ని చూస్తానన్నా తప్పే, పగటిపూట టీవీ చూస్తానన్నా తప్పే. అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదమ్మా, గడిది గుడ్డమ్మా. ఓ నసా, అదంతా సర్లేవే. ఇంతకీ నీ పొడుగు జడ మ్యాటర్ ఏంటి? అదా మా అమ్మ జడ వేసేటప్పుడు అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడకూడదమ్మా. నీ ఫ్రెండ్స్ ఎవరన్నా పిలిస్తే వాళ్ళే మన ఇంటికి రమ్మని చెప్పు. ఓ సంవత్సరం పాటు టీవీలు సినిమాలు కట్టిపెట్టి కథలకో కుదురుగా ఉండు. మన పక్కింటి రమాదేవి గారు అమ్మాయిలాగా పద్ధతిగా ఉండాలమ్మా. నాకు తెలుసమ్మా. ఏం తెలుసు నీకు? పెద్ద ఆరిందలాగా నీకేం తెలీదు, ఊరుకో. పోనీ నువ్వు అర్థమయ్యేలా చెప్పమ్మా. థర్డ్లే ఎదిగావు, ఆ మాత్రం తెలీదా? అందుకే ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండొద్దు, ఏ అమ్మతో నసు ఉండొద్దు. అయినా 17 years నుంచి ఇది తప్పు ఇది రైటు అని చెప్తూనే ఉన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా అదే పాట. ఏ 17 years పెంపకం మీద నమ్మకం లేదా? స్వప్న, నీకేదో పార్సల్ వచ్చిందే. పార్సలా? నాకు పార్సలా? అదిగో. బాలు ఇందుకే నమ్మకం లేకపోవడం అనేది. రేపు పొద్దున్నలోగా చొక్కా ఉతికి ఇవ్వకపోయావా పట్టపగలు చుక్కలు చూపిస్తా. విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి. ఈ ఆకర్షణ దూరం అయ్యే కొద్దీ తక్కువ అవుతుంది, దూరం తగ్గే కొద్దీ ఎక్కువ అవుతుంది. ఒక స్వేచ్ఛగా వేలెత్తుతున్న అయస్కాంతం ఎప్పుడు ఉత్తర దక్షిణ ధృవాలను మాత్రమే చూపుతుంది. ఈ గ్రహాలు నక్షత్రాలు నేను మీరు ఎవరు ఉండవు. F = μ/4π ఇక్కడ μ = 4π h/m. దక్షిణ ధ్రువం ఆకర్షణ శక్తిని m1 అని, ఉత్తర ధ్రువం ఆకర్షణ శక్తిని m2 అని అబ్బాయి ఇంకా చూస్తున్నాడా? బాబోయ్, మా నాన్నగారు అబ్బాయిలు చూడొద్దన్నారు బాబా. అయస్కాంత శక్తిని కొలవడానికి ఉపయోగిస్తాం. See you students. ఇది చందు సీనియర్ ఇంకా 70 సార్లు చూసాడు, నువ్వాడక 40 సార్లు చూసావు. అంటే నువ్వే 30 బాగి చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇదిగో నీ ప్రోగ్రెస్ బట్ హెల్ప్. ఇదిగో వర్ష, నువ్వు వంశీగాడు బేబత్సం, నువ్వు 1 సార్లు ఆడో 1 సార్లు చిత్త కొట్టేశారంటే మీరే క్లాస్ ఫస్ట్ తీసుకో. చదివించాలే కానీ రిపోర్ట్ తీసుకోవే. నిజాలు చెప్తే ఇలాగే ఉంటుంది. ఇదిగో స్వప్న, అందరూ నీ ఇంకా 1 సార్లు చూస్తే నువ్వు ఆ బాలుగాడు ఇంకా 70 సార్లు చూసావు. ఇదిగో నీ రిపోర్ట్. నేనా 70 సార్లా? ఎప్పుడు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. క్యాష్ ఇస్తావా? పెట్టేపోనా. ఏమా నన్ను ఎప్పుడు చూసావు నువ్వు? చిన్నప్పుడు చూసుంటావులే. మీ నాన్నతో కలిసి బాగా తిరిగేవాడిని. ఇదిగోనమ్మా కాకినాడ కాజా నీకోసం తీసుకొచ్చాను, తీసుకోమ్మా. ఒరే మీ ఊళ్ళోనే చదువుతాను జాగ్రత్త. ఎందుకని మంచిదో కన్నేసి ఉంచమన్నాడమ్మా మీ నాన్న. నీకే బంగారంలా ఉన్నా, మీ నాన్నకే కట్నం డబ్బులు మిగిల్చేలా కనబడుతున్నావులే. చిన్నప్పుడు అమ్మా ప్రతి విషయం 4 సార్లు చెప్పేస్తాడు అనుకో, మనం ఇళ్ళకి రావాలి. ఏంటి ఒరి నాని బాబు, పాతకాలం దానిలా ఇంకెప్పుడు ఉత్తరాలు రాయకు అన్నావు. నువ్వు చాలా ఎదిగేవరా, కానీ నాకెప్పుడు చిన్నపిల్లాడివే. నువ్వు తప్ప మాకింకెవరున్నారా? మా ప్రేమకి రూపానివి నువ్వే. నువ్వెప్పుడు బాగుండడమే కావాలి. అన్నట్టు గొడవలకి అమ్మాయిలకి దూరంగా ఉండమ్మా. ఏముంది, ఏదో రోజులు మార్చేస్తారు. నాకు తెలుసు, నువ్వు నా బంగారు కొండ. ఒరే, నాకెప్పుడన్నా కష్టం అనిపిస్తే చిన్నప్పుడు నేను పాలు కాసిస్తున్నప్పుడు ముద్దుగా ఏలేలు పాలు ఉల్కమ్మా అనేవాడు, గుర్తుందా? అది తలుచుకుంటూ ఎంత నవ్వుకుంటానో. సరే, బాగా చదువుకోమా, ఉంటానే. ఎళ్ళి పాలు ఓలికమ్మా. లక్కీ ఫెలో. రే బాలుగే, నిన్న క్లాస్లోని నువ్వు ఎక్కడ చెప్పేస్తావని మీ వాడు తెగ టెన్షన్ పడిపోయాడు రా. నేను అలాగే అబ్జర్వ్ చేశాను రా. డౌట్ లేదురా నీకు పడిపోయింది అది. రే నీకెలా తెలుసురా పడిపోయిందని? లవ్లో పడితే అంతేనా, కలర్ వచ్చేస్తారంట. వచ్చినప్పటికి ఇప్పటికే అమ్మాయిలో తేడా చూసావు నువ్వు. మరి ఇటు రాలేదేంటి? ఇటు ఆల్రెడీ కలరా. మనకు తెలుసా అది మనకు పడిపోయిందని? అందుకే రేపు లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాను కదా. ఏంటి లెటరా? నువ్వు ఇచ్చేస్తావురా? నువ్వు వెళ్ళి అమ్మాయి చేతిలో లెటర్ పెడతావు, అదేమో డైరెక్ట్ గా ప్రిన్సిపల్ చేతిలో పెట్టింది. ఆయన మీ నాన్న పిలిచి నీ చేతిలో టీసీ పెట్టి దిక్కులు చూడకుండా అవతల పొమ్మంటాడు. షర్ట్ ఇచ్చిందా ఇది ఇస్తానికి?
చేస్తున్న నీకు. ప్రపంచంలో ఇంత దరిద్రంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంతవరకు నాకే తెలియలేదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. అయినా ఒక లవ్ లెటర్తోనే లవ్ పుట్టేస్తుందా? ఒకవేళ పుట్టేస్తుంది అనుకుంటే ఇక్కడితోనే ఆపేస్తున్నాను. పుట్టదనుకుంటే ఏం చేయాలో నువ్వే వచ్చి చెప్పు. రాత్రి 8 గంటల కల్లా టెరెస్ మీద నీ గురించే వెయిట్ చేస్తుంటాను. నిన్ను లవ్ చేస్తున్న నేను. అయ్యో ఏమైంది? తెల్ల చుట్టూ తీయకు ఊరుకోండి. మొత్తం వచ్చేస్తా వస్తే వచ్చాయి. వచ్చినప్పుడు తీరిగా రంగు వేసుకుంటారు కానీ ముందు దీన్ని తీనివ్వండి సార్. బాబు చీపుర్లో. అబ్బా నాకు తెలియక అడుగుతాను. వెళ్ళిపోతాడు. ఓ 4 రూపాయలు అవసరమైతే చాలు ప్రతి వాడు తట్టేసుకుని వచ్చేస్తాడంటే. అబ్బా ఉండండి, ముందు డబ్బులు తీసుకొనివ్వండి. బాబు చీపుర్లో ఆగు. మేడం మీ అబ్బాయి వచ్చాడు. ఆట పట్టించకండి. వస్తే గుమ్మం నుంచి అమ్మా అని అంటాడుగా. అమ్మా నిజంగానే వచ్చాడా? ఏంటని ఇప్పుడే వచ్చావా? ఏంటమ్మా ఇప్పుడు కనపడితే ఇప్పుడు కాక ఇంకెప్పుడు వచ్చినట్టు? రంగు తగ్గిపోయావంటరా? లవ్లో పెడితే అంతేనా, కలర్ వచ్చేస్తారంట. పరీక్షల దగ్గరకు వచ్చేస్తున్నాయని తెగ చదువుతున్నావేంటి? ఫస్ట్ రావాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా నాన్న. ఏంట్రా సెలవులా? కాదమ్మా. మరి పరీక్షల ముందు ఎందుకు వచ్చావు? ఏంటి వెళ్ళేటప్పుడేమో టికెట్ చేస్తావు, వస్తేనేమో ఎందుకు వచ్చావు అంటావు. వెళ్ళిపోమంటావా? అలా కోపడతావేంట్రా? మీ కాలేజీలో ఎప్పుడు పడితే అప్పుడు పంపించారు కదా, అందుకని అలా అడిగాను. బా చంపకే. అది కాదు నాన్న, కాలేజ్లో చిన్న గొడవ జరిగింది. గొడవ? పెద్ద గొడవ ఏం కాదులే అమ్మా. ఏం లేదు నాన్న, మెస్లో పొరపాటుగా ఒకతని మీద సాంబార్ పడితే తనని తోసాడు, నేను కొట్టాను. చిన్న గొడవ కాస్త పెద్దదైంది. ప్రిన్సిపల్కి తెలిసిపోయి ఇద్దరిని ఇంటికి వెళ్ళిపోమన్నాడు. సరే సార్ వెళ్ళిపోతానన్నాను. ఫ్రెండ్స్ ఏమో ఇంటి దగ్గర తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదరా అన్నారు. ఇక్కడికన్నా ఇంటి దగ్గరే బెటరే. మా అమ్మ నాన్న ముందు హ్యాపీగా చదువుకుంటా అని చెప్పాను. అయినా ఎగ్జామ్స్కి 1 month టైం ఉంది కదా నాన్న, అదేదో ఇక్కడే చదువుకుంటాను. పెంకులు ఎగరలా చదివేస్తావా? కొత్త పెంకులు వేయించనా? పిచ్చోడా, ఇక్కడే ఉండి బాగా చదువుకో. అయ్య బాబోయ్, కట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి కదరా. నువ్వు వెళ్ళి స్నానం చేయళ్ళు వెళ్ళు. ఏంటే వాడి ముందు డబ్బుల గురించి మాట్లాడుతున్నావేంటి? మరి రూపాయి లెక్క పెట్టి చదువుతున్నాం అనుకోవాలా? బాధపడ్డావాడు? అలా అనేసేనా? బాధపడ్డాడంటారా? తెరా మటన్ తెమ్మంటావా చికెన్ తెమ్మంటావా? వాడికి రొయ్యల కూర అంటే ఇష్టం అండి. ఏం మాట్లాడరేంటండి? చేతిలో కూడా తిప్పేస్తున్నారు వచ్చినప్పటి నుంచే. ఓహో ఈరోజు మౌనవ్రతమా? చెప్పండి సార్. ఈ నెలంతా ఏం చేశాడనా? ఇంటి పట్టున కూర్చొని బాగా చదివాడండి. చెప్పాడండి, అంతా చెప్పాడండి. ఏం దాయడండి నా దగ్గర. ఒరే ఏంట్రా గొడవ ఏంట్రది? అయినా చిన్న గొడవే కదండి, చూసి చూడనట్టు పోవాలి. ప్రతిదానికి మనం కూడా పెద్దాళ్ళని తొందరపడితే ఎలా సార్? ఏమండి ఈడు వయసులో మనం కూడా చేయలేదా? చెప్పాలంటే తప్పన్నాక 2 సైడ్లు తప్పు ఉంటుంది కదండి. వాళ్ళ తల్లిదండ్రులు ఫీల్ అవుతుంటారు కదండి. పిల్లలంటే అందరూ ఒకటే అండి. ఇప్పుడు ఈత రాని వాడు నీటిలో పడి కొట్టుకుంటుంటే గట్టు మీద కూర్చొని ఎందుకు దిగావని ఆరా తీయడం కరెక్టా? వాడి ప్రాణం కాపాడాలి కానీ. ఏమంటారు సార్? సార్ ఎరా ఇలా అంటే ఏంటండి? ఓ
ఏంటండి ఇది మనోడి ఫోటోనా ఆనవాళ్ళు తెలియట్లేదండి నాకు చెప్పుంటే గణేష్ ఫోటో స్టూడియో నుంచి మంచి ఫోటో తెప్పించేవాడిని కదరా బాలేదు సార్ హాల్ టికెట్ అంటే ఫోటో బాగుండాలి సార్ ఇంత చిన్న విషయానికి ఏదో కొంపలు అంటుకుపోయినట్టు అర్జెంట్గా రమ్మని తీసుకొచ్చావేంటి మా నాన్న లైన్ కలకత్తా వెళ్ళాడు 4 రోజుల దాకా రావడానికి చెప్పలేవా చిన్న అబద్ధం కూడా ఆడటం రాదు ఎలా రా సర్లే ఒక పని చేయి బాగా ఎగ్జామ్ రాసి త్వరగా వచ్చేయి ఏంటి అందరూ కలిసి తిరుపతికి వెళ్దాం వస్తా హలో ఎర్రన్ చెట్టు ఇష్టమూర్తి కావాలా ఇష్టమూర్తి ఏలంపాటలో ఉన్నాడు ఇప్పుడే కావాలా ఏలంపాట అంటే ఏమన్నా సినిమా పాట అనుకున్నావా నువ్వు ₹1 కోటి ఇస్తానన్నా గంట దాకా రాడు పెట్టే ఫోను 600 10,400 10,400 4 10 20 4 30 30 50 450 ఇదిగో 3 గెళ్ళు 80 3 గెళ్ళు 80 85 95 3 గెళ్ళు 90 3 గెళ్ళు 90 3 గెళ్ళు 100 రెండు తెలుపు 12 గెళ్ళ 1000 12 గెళ్ళ 1000 400 ఓకేరా ఎరా అబ్బాయి ఎవరా నువ్వు విష్ణుమూర్తి కొడుకువా కాదు విష్ణుమూర్తే మా నాన్న తెలుస్తుంది మాటతో పాటు కాలు కూడా పెద్ద దొంగరని ఎందులో పెట్టావు కాస్త జాగ్రత్తగా ఉండాలి అబ్బాయి రోజులన్నీ ఒకేలా ఉండవు మా అనుభవం మీద చెప్తున్నావు ఊసిపోక చెప్పలేదురా మరి మాకు వద్దేంటి అనుభవం రేపు నీకులాగే ఇంకోటి చెప్పాలి కదా నీకు చెప్పినోడు ఎవడురా అని అడిగితే నువ్వు ఎక్కడుంటావు ఎవడికి తెలుస్తుంది అబ్బో నువ్వు పెద్ద పెరసనవురా ఏంటి బాబాయ్ పొద్దున్నే మావాడితో వేసుకున్నావేంటి ఈ మధ్యన మావాడు చాలా పెద్దోడు అయిపోయాడు చూడు నా అంత హైట్ వచ్చేసాడు అందుకేనా పెద్ద పెద్ద తెలుసుకున్నాడా రా మన మేట్పల్లికి వెళ్ళినప్పుడు బాగుందనుకున్నాను రా రాత్రి ఇద్దామనుకుంటే వచ్చేటప్పుడు పడుకున్నాం కాబట్టి ఇప్పుడు నా ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎంసెట్ ర్యాంక్ కొట్టిన తర్వాత ఇది కానీ ఒరే అందరు బాబులు ఏదైనా గెలిస్తేనో కొడుతూనో ఇస్తారు నేను ముందుగా ఎందుకు ఇస్తున్నానో తెలుసా ఇది చూసినప్పుడల్లా నేను గుర్తుకు రావాలి నువ్వు మంచిగా పాస్ అవ్వాలని నీకు తెలియాలి పట్టు చేయబట్టు ఇటు కాదనా ఇటు ఇటా దా అదేంటి మా నాన్నగారు చెప్పారు మనం చదువుకునేటప్పుడు బోల్డ్ అని చెడు ఆలోచన వస్తాయంట కదా అప్పుడు దీన్ని టప్ మని కొట్టుకుని చురుక్కుమని వాటి నుంచి డైవర్ట్ అయ్యి మళ్ళీ బోల్డ్ అంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంట కార్ల్స్ వాట్ మీరు డూయింగ్ నో బాత్ కనింగ్ ఏంటి టైం కొంచెం తాగవా నేను ఆల్రెడీ తాగేశాను పర్వాలేదు ప్లీజ్ కొంచెం తాగవే బాబాయ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు చెప్పాడు వాడి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాటర్ ఎక్కువ తాగడమేనంట రియల్లీ స్టాప్ వేర్ తమరు గోయింగ్ ఆల్వేజ్ వాటర్ నో చదువు మ్యాటర్ గో ఇది బాటిల్ స్కీమేనా ఎందుకు పిలిచా మరి ఎందుకు వచ్చావు అదే ఎందుకు పిలిచావో అడుగుదామని అదేంటి నువ్వు లవ్ లెటర్ చదివే కదా వచ్చావు అదంతా కాదు అసలు ఇది లవ్వా అట్రాక్షనా అదంతా మనకు తెలియదు కానీ నువ్వు నాకు కావాలంతే అయినా లవ్ అంటే ఏంటి అట్రాక్షన్ అంటే ఏంటి నీకు తెలీదా
నాకు తెలుసు. లెక్చరర్ చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేసి మరీ కనుక్కున్నాను. లవ్ అంటే ఎప్పటికీ మర్చిపోరంట, అట్రాక్షన్ అంటే తొందరగా మర్చిపోతారంట. అలాగా? అయితే 7th క్లాస్ లో జానవి ఇంకా గుర్తుంది. లవ్వేనా? ఏ కాదు 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 కాదు, నేనేదో బుక్ లో చదివాను అంతే. మరేంటైతే? అయితే పని చేద్దామా? మనకి ఎల్లుండి నుంచి 5 days హాలిడేస్ కదా. ఇంటి దగ్గర డైలీ నీకు నేను ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నానో నువ్వు నోట్ చేయి, నాకు నువ్వు ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నావో నేను నోట్ చేస్తాను. ఏంటి ఇది కూడా బుక్ లో చదివావా? సరేనా? ఓయ్ ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా. వెళ్ళాలి కదా. నా లైఫ్లో ఇలాంటి ఒక రోజు ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అసలు. నీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు నువ్వంటే ఏవేవో ఫీలింగ్స్. నైట్ నిద్రపోయేటప్పుడు నీ గురించి ఆలోచిస్తానా, అదేంటో నీ బాడీ మాత్రమే క్లియర్గా గుర్తుకొస్తుంది, నీ ఫేస్ గుర్తుకు రాదు. చాలా టైం పడుతుంది కానీ నిద్ర పట్టదు. ఎప్పుడు సడన్ గా గుర్తుకొస్తుంది, మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతానో అని స్ట్రగుల్. ఇవేవో పిచ్చి పిచ్చి ఫీలింగ్స్. టోటల్ గా ఈ ఆనందం ఇక్కడే కాదు, ఇప్పుడే కాదు. మనం టక్ ఇంటర్ కంప్లీట్ చేసేస్తామా? ఎంసెట్ లో నువ్వో ర్యాంక్ నేనో ర్యాంక్ కొట్టేస్తామా? ఇద్దరు ఇంజనీరింగ్ ఒకే కాలేజ్ లో జాయిన్ అయిపోతామా? 4 సంవత్సరాలు హ్యాపీగా టైంతో పని లేకుండా గడియారమే లేకుండా ఎంజాయ్ చేసేస్తామా? ఆ తర్వాత నీకు ఒక సాఫ్ట్వేర్ జాబ్, నాకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేస్తే సెటిల్ అయిపోతామా? అప్పుడు ఈ రోజులాగే లైఫ్ అంతా హ్యాపీయే కదా. కన్ఫర్మ్ చెప్పు. కన్ఫర్మా? చెప్పు కన్ఫర్మా? కన్ఫర్మ్? ఐ లవ్ యూ. అయ్ బాబాయ్, నువ్వు అలా చెప్పుకు నాకు ఏదోలా ఉంటుంది. ఎప్పుడు మొగలది ఇంకే తెలియదు. అమ్మో 10 అయింది. తొక్కలే. సెకండ్ షోకి వెళ్ళేటప్పుడు ఎన్నిసార్లు కూడా దూకలేదు. అయినా నీకెందుకు, నేను తీసుకెళ్తా కదా, పదా.